శుభ శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని ఖమ్మం బ్రహ్మణపుగుట్ట పునీత ఎస్ఎస్సి ఫ్రాన్సిస్ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్రీస్తును ఆరాధిస్తూ ప్రార్థన చేశారు. అనంతరం దేవాలయం నుండి రమణగుట్ట బైపాస్ మార్గం, ఆర్టీసీ బస్టాండ్, వికలాంగుల కాలనీ, బాబు జగజ్జీవన్ రావు నగర్ మీదుగా దేవాలయం ప్రాంగణం వరకు సిలువను మోస్తూ భక్తి గీతాలను ఆలపిస్తూ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా కూడలలో దేవాలయం విచారణ గురువు గోవా శౌరయ్య మాట్లాడారు. శుభ శుక్రవారం ప్రాధాన్యతను క్రైస్తవులు ప్రజలు ఆచరించాల్సిన నియమ నిబంధనలతో వివరించారు. క్రీస్తు మార్గమే శిరోధార్యమని సౌరయ్య ఉద్ఘాటించారు. కార్యక్రమంలో సంఘ కాపరి గోవా సౌరయ్య, సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్ ప్రిన్సిపల్, కన్యాస్త్రీలు, సహోదరిణీలు, సంఘ కాపరులు, పెద్దలు, కార్యవర్గ సభ్యులు, సంఘస్థులు, విశ్వాసులు పాల్గొన్నారు. ఈరోజు శుభ శుక్రవారం, శ్రమల శుక్రవారము లేదా గుడ్ ఫ్రైడే అంటున్నారు. మరి ఇది ప్రపంచవ్యాప్తంగా ఈనాడు క్రైస్తవ సమాజంలో క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని ధ్యానిస్తూ చేసినటువంటి ఈ యొక్క ప్రార్థన, అదే శుభ శుక్రవారం ప్రభు యొక్క మరణాన్ని మరి స్మరిస్తూ ఈ యొక్క శిలువను మోసుకుంటూ శిలువ యాత్రని కొనసాగిస్తున్నాము. ఆనాడు శిలువ శిక్ష అనేది అది నేరస్తులకి, బందిపోటు దొంగలకి వేసేటటువంటి ఆ యొక్క శిక్షని ఆ మహాపరిశుద్ధమైనటువంటి ఆ క్రీస్తు ప్రభువుకి విధించున్నారు. క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు పరలోకమును దిగి వచ్చి తాను మానవాళి నిమిత్తమై, ప్రపంచ పాపాల పరిహార నిమిత్తమై ఆయన రక్తం చిందించవలసి ఉన్నది. శిలువ మీద తన పవిత్ర పరిశుద్ధ రక్తం చిందించి ఆ బలి లోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును కాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్కివ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో ఉండి మమ్మల్ని రక్షించండి. దేవరక్షాం చేత నిండిన మరియమ్మగారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, ప్రపంచ పాపాల పరిహార నిమిత్తమై ఆయన రక్తం చిందించవలసి ఉన్నది. శిలువ మీద తన పవిత్ర పరిశుద్ధ రక్తం చిందించి ఆ బలి అర్పణ చేసి ఆ యొక్క శిలువకి ఒక గొప్ప మహిమని, విలువని చేకూర్చి ఈ శిలువని ఒక మహిమకరంగా మార్చుకున్నారు. ఈ శిలువ ద్వారా తమ మానవాళిని రక్షించున్నారు. అదే గొప్ప ఆ శిలువని చేకొని ఆ పవిత్ర శిలువతో ఈనాడు క్రైస్తవ విశ్వాసులందరూ కూడా ఈ యొక్క శిలువ యాత్రని చేస్తున్నాము. ఆనాడు 2020 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభు ఆ యొక్క శిలువని మోసుకుంటూ ఆ కపాల కొండపై వెళ్ళి అక్కడ తన యొక్క బలియార్పణ చేస్తున్నారు. ఆ తర్వాత అతను పునరుత్థానుడై, సమాధుడై, ఉత్థానుడై ఉన్నాడు, మోక్షారోహుడై ఉన్నాడు. మరి యొక్క పరమ పరిశుద్ధమైనటువంటి ఆ సంఘటన ఈనాడు మేమందరము విశ్వాసంతో ఈ యొక్క పురోహితులలో మరి చేసుకుంటూ వెళ్తున్నాము. మీకు స్తోత్రం చేయించున్నాము. యేసు ప్రభువు పొందిన శ్రమలను చెమట చేత కాంతిహీనమైన వారి తిరుముఖమును వెరోనికమ్మ చూచి ఒక వస్త్రమును వారి చేతికివ్వగా వారు ఆ వస్త్రముతో తమ ముఖమును తుడుచుకుని మాత్రమున వారి ముఖపోలిక ఆ వస్త్రము మీద ముద్రింపబడుదని గురించి ధ్యానించదముగాక. నా రక్షకుడైన యేసువా, ముందుగా మీ తిరముఖము మిక్కిలి అందముగా ఉండెను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి విరూపముగా ఉన్నది. జ్ఞానస్థానములో శుద్ధమైనటువంటి ఆ సంఘటన ఈనాడు మేమందరము విశ్వాసంతో ఈ యొక్క పురోహితులలో చేసుకుంటూ వెళ్తున్నాము. ఆ యొక్క శిలువని అత్యంత భక్తితో మరి విశ్వాసంతో ఆ యొక్క శిలువని మరి ప్రేమిస్తూ ఆ శిలువను ధరిస్తూ ఈ యొక్క శుభ శుక్రవారం రోజున క్రీస్తు యొక్క
మరణములో బలియాగమని కొనియాడుస్తున్నాము. క్రీస్తు మరణం అనేది దేవుని యొక్క ప్రణాళిక, దైవ నిర్ణయం. అది ఒక శిక్షనే కాదు, అది ప్రభు సర్వమానవాల కోసం బలియాగం చేయవలసినటువంటి ఆ గొప్ప అర్పణ. కావున ఆ గొప్ప బలియాగాన్ని ఈనాడు మేము కొనియాడుస్తున్నాము. ఈ యొక్క ప్రపంచంలో శాంతి సమాధానం చేకూర్చాలని, మరి క్షమాపణ అనేది క్రీస్తు ప్రభు ప్రపంచానికి కాదు చెప్పారు. దాన్ని హింసించే వారి కొరకు ప్రార్థించమని, అది తాను తండ్రి వీరు చేయుతున్నదేమో వీరికి తెలియదు, వీరిని క్షమించండి ప్రభు శిలువ మీద నుంచి క్షమించారు. కాబట్టి మనం మన కుటుంబాలలో, సంఘములో, సమాజంలో ప్రభు శిలువ మీద నుంచి క్షమించారు. కాబట్టి మనం మన కుటుంబాలలో, సంఘములో, సమాజంలో క్షమాపణ, సమాధానము అది ఎల్లవేళ్ళ వర్ధిల్లాలని ప్రపంచ శాంతి కొరకు అందరం కూడా ప్రార్థన చేస్తున్నాము. ఈ సమయంలో మరి ప్రతి కుటుంబము, ప్రతి సమాజము సంతోషంగా, ఆనందంగా జీవించాలనేదే దేవుని ప్రణాళిక. కావున ఆ దేవుడు ఆ యొక్క మానవ సమాజాన్ని, యుద్ధాలు లేనటువంటి సమాజాన్ని మరియు సమాజంలో శాంతి సామరస్యం నెలకొల్పాలని అందరం కూడా ప్రార్థిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కూడా ఉన్నటువంటి రమణగుట్ట సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ విచారణ నుండి ఫాదర్ గోవాశ్వరయ్య, విచారణ గురువులు మరియు సంఘ పెద్దలు, కమిటీ సభ్యులు, సంఘస్థులు అందరూ కూడా, మరి అదేవిధంగా నుంచి వైఎస్ఆర్ కాలేజ్ నుంచి చేసినటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క శిలువ యాత్రలో పాల్గొంటున్నారు. ఏ పాపము ఎరుగని నీకు